ఐపీఎల్ 2023 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ బోని కొట్టింది. సొంత గడ్డపై లక్నో సూపర్ జెయింట్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో 12 పరుగుల తేడాతో గెలిచింది. బ్యాటింగ్లో గైక్వాడ్, బౌలింగ్లో మోయిన్ అలీ సత్తా చాటడంతో చెపాక్ మైదానంలో చెన్నై శుభారంభం చేసింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 217 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 31 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్స్లతో 57 పరుగులు, డెవన్ కాన్వే 29 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్లతో 47 పరుగులు విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. లక్నో బౌలర్లో మార్క్వుడ్, రవి బిస్ట్రాయ్ మూడేసి వికెట్లు తీయగా ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం చేజింగ్కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులు చేసి ఓటంపాలైంది. కైల్ మేయర్స్ 22 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్స్లతో హాఫ్ సెంచరీ రాణించినా ఫలితం లేకపోయింది. చెన్నై బౌలర్లో మోయిన్ అలీ 4 వికెట్లు తీశాడు. తుషార దేశపాండే 2 వికెట్లు తీశాడు. మిచెల్ శాంట్నర్ ఓ వికెట్ దక్కింది.